హలో స్టూడెంట్స్, మనం ఇవాళ ఈ వీక్ ఎంసీక్యూస్ చూద్దాము. ద ఫస్ట్ ఎంసీక్యూ వచ్చేటప్పటికి విత్ రిఫరెన్స్ టు ఆర్టికల్ 143 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్. అసలు ఈ ఆర్టికల్ 143 అనేది ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఒక జ్యుడిషియల్ క్వెరీని అడగడం జరిగిందనమాట ఆర్టికల్ 143 కింద. సో బేసిక్గా అసలు దీని బ్యాక్గ్రౌండ్ గురించి చూసుకున్నట్టయితే 2023 అండ్ 2024 మధ్యలో తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీ కొన్ని బిల్స్ పాస్ చేస్తే గవర్నర్ దానికి అసెంట్ ఇవ్వకుండా విత్హోల్డ్ చేశారనమాట. సో ఆ టైంలో ఏం జరిగింది అంటే అలా విత్హోల్డ్ చేయకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అంటే తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది, ఇలా విత్హోల్డ్ చేయడం కరెక్టా కాదా అని చెప్పేసి. సో అప్పుడు సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది, అట్లా విత్హోల్డ్ చేయకూడదు, అది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. సో ఇప్పుడు అది అక్కడితో ఆగలేదన్నమాట. ఆర్టికల్ 143 కింద ఇప్పుడు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఏం అడిగారంటే సుప్రీంకోర్టుని, అసలు సుప్రీంకోర్టు గవర్నర్ ఈ టైంలో ఇది చేయాలి, ప్రెసిడెంట్ ఈ టైంలో ఇది చేయాలి అని చెప్పడం కరెక్టేనా అని అడిగారు అనమాట. సో అందుకని చెప్పేసి ఆర్టికల్ 143 మనకి న్యూస్లో ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, ద ప్రెసిడెంట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ బౌండ్ టు యాక్ట్ అపాన్ ద అడ్వైస్ టెండర్డ్ బై ద సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 143. అంటే ఏమంటుంది అంటే ప్రెసిడెంట్ ఏదైతే 143 కింద సుప్రీంకోర్టు ఒక అడ్వైస్ ఇస్తుందో దాని మీద పక్కాగా వర్క్ చేయాలి, అంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలి అన్నట్టుంది అనమాట. కానీ నిజానికి అలాంటి అవసరం ఏమీ ఉండదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు. నెక్స్ట్ మనం సెకండ్ స్టేట్మెంట్ చూసుకున్నట్టు సుప్రీం కోర్ట్ మే డిక్లైన్ ఇట్స్ ఆఫర్ ఆఫ్ ఒపీనియన్ విత్ రిఫరెన్స్ మేడ్ అండర్ ఆర్టికల్ 143(1). సో బేసిక్గా సుప్రీంకోర్టు డిక్లైన్ చేయొచ్చు అంటే అవును చేయొచ్చు, కానీ ప్రీవియస్గా చేసిందంటే చేసింది, చాలాసార్లు చేసింది. మనం అయోధ్య కేసులో కానివ్వండి, బాబ్రీ మసీద్ అయోధ్య కేసు ఉంది కదా, సో ఆ కేసులో కూడా సుప్రీంకోర్టు ఇది అంటే ఈ ఆఫర్ని అంటే లైక్ ఈ ఒపీనియన్ని మేము ఇవ్వము అని చెప్పేసి డిక్లైన్ చేయడం జరిగింది అనమాట. కానీ ఇక్కడ మనం సెకండ్ స్టేట్మెంట్ రైట్. థర్డ్ చూసుకున్నట్టయితే ది అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండర్ 143 అప్లైస్ టు ద బోత్ క్వశ్చన్స్ ఆఫ్ లా అండ్ డిస్ప్యూట్స్ అరైజింగ్ ఫ్రమ్ ద ప్రీ కాన్స్టిట్యూషనల్ ట్రీటీస్. అంటే ఏదైనా లా గురించి అయినా సరే, ప్రీ కాన్స్టిట్యూషనల్ ట్రీటీస్ అయినా సరే, వీటి గురించి సుప్రీంకోర్టు డెఫినెట్గా ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది రైట్. ఎన్ని స్టేట్మెంట్స్ రైట్? రెండు ఏంటివి అవి? 2 and 3 ఆర్ రైట్. ఆ తర్వాత ఫర్దర్గా ఈ కేసు ఏం జరిగిందంటే జస్టిస్ గవాయ్ గారి కింద ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. సో అది ఇంకా ఇంతవరకు రాలేదు, అండ్ వచ్చాక వీ విల్ ఫాలో త్రూ ఇట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎర్లాంగ్ జాంగ్బో రివర్ నోన్ యాజ్ బ్రహ్మపుత్ర ఇన్ ఇండియా ఫ్లోస్ త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఇన్ కరెంట్ సీక్వెన్స్. అసలు ఎందుకు ఈ ఎర్లాంగ్ జాంగ్బో రివర్ ఉంది? సో చైనాలో ఇక్కడ మెక్డాక్ కౌంటీ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చైనా ఒక డ్యామ్ కట్టబోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు ద వరల్డ్లోనే హైయెస్ట్ ఉన్నటువంటి డ్యామ్ అండ్ పెద్ద కెపాసిటీతో, హైడ్రో పవర్ కెపాసిటీతో ఈ డ్యామ్ని కట్టబోతుంది అనమాట. సో లోవర్ రైపేరియన్ కంట్రీస్కి వచ్చేటటువంటి ఇష్యూస్ గురించి మనం ఇది న్యూస్లో ఉంది. ఒక్కసారి మళ్ళీ ఎర్లాంగ్ జాంగ్బో రివర్లో చూసుకున్నట్టు ఇది ఇక్కడ టిబెట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత చైనా గుండా మనకి ఇక్కడ నామ్చా పర్వత దగ్గర బెండ్ తీసుకుని ఇండియాలోకి ఎంటర్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి కిందకి మనకి బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయిపోతుంది ఈ రివర్. సో బేసిక్గా ఈ కోర్స్ చూసుకున్నట్టయితే చైనా, తర్వాత ఇండియా, ఆ తర్వాత బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. ఒక్కసారి ఇక్కడ కోర్స్ చూసినప్పుడు ఆన్సర్ ఏముంది? బి ఏంటి? చైనా, ఇండియా అండ్ బంగ్లాదేశ్. బి విల్ బి ది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. విత్ రిఫరెన్స్ టు యునెస్కో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ అసలు యునెస్కో ఎందుకు న్యూస్లో ఉంది? ఎందుకంటే యునెస్కో నుంచి నేను ఎగ్జిట్ అయిపోతా అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఇదే కాదు, ప్రీవియస్గా 2017లో కానివ్వండి, ఆ ముందు కానివ్వండి ఎగ్జిట్ అయిపోతానని చెప్పింది. 2 సార్లు ఎగ్జిట్ కూడా అయిపోయింది, ఇది 3వ సారి చెప్పడం ఎగ్జిట్ అయిపోతానని చెప్పేసి. ఎందుకంటే పాలస్తీన్ని మెంబర్ స్టేట్గా జాయిన్ చేసుకోవాలన్న ఐడియాలో యునెస్కో ఉందన్నమాట. సో దానికి ఎగనైస్ట్గా ఇది యుఎస్ ఇంట్రెస్ట్కి ఎగనైస్ట్ అని చెప్పేసి వెళ్ళిపోతామని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే అందుకే యునెస్కో న్యూస్లో ఉంది. యునెస్కో గురించి చూసుకుంటే యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఇస్ లొకేటెడ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. కానీ ఇది ఎక్కడ ఉంటుంది? యునెస్కో హెడ్ క్వార్టర్స్ పారిస్, ఫ్రాన్స్లో ఉంటాయన్నమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు. సెకండ్ ఏంటి? ఇండియా కరెంట్లీ హ్యాస్ మోర్ యునెస్కో డెసిగ్నేటెడ్ బయోస్పియర్ రిజర్వ్స్ దాన్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్. యునెస్కో బయోస్పియర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి మనకి చూసుకున్నట్టయితే 18 ఉన్నాయి. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి? దాదాపు 42 సైట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎన్ని బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి? 18, వరల్డ్ హెరిటేజ్ సైట్ 42. సో ఏది ఎక్కువ ఉన్నట్టు? వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎక్కువ ఉన్నట్టు. సో మోర్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు. థర్డ్ ఏంటి? యునైటెడ్ స్టేట్స్ హ్యావ్ ఎగ్జిటెడ్ యునెస్కో మల్టిపుల్ టైమ్స్ సైటింగ్ పాలసీ డిఫరెన్సెస్. అవును, 2015లో కూడా యునెస్కో ఏమైంది అంటే కొన్ని సైట్స్ని, అంటే ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ మధ్య ఉన్నటువంటి సైట్స్ని పాలస్తీనియన్ స్పిరిచువల్ సైట్స్ కింద అట్లా డెసిగ్నేట్ చేసింది అనమాట. అప్పుడు కూడా 2017లో ఎగ్జిట్ అయింది. సో మల్టిపుల్ టైమ్స్ పాలసీ డిఫరెన్సెస్ అని చెప్పి దాని ముందు ఒకసారి సోవియట్ యూనియన్ వైపుగానే ఎక్కువగా ఉంటుంది యునెస్కో అని చెప్పేసి దానికోసం కూడా ఎగ్జిట్ అవ్వడం జరిగింది. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది రైట్ ఆన్సర్. ఏది రైట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఆన్సర్ విల్ బి ఏ. 3 విల్ బి ది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రైట్ టు ఓట్ ఇన్ ఇండియా ఇస్ కరెక్ట్? అసలు ఈ రైట్ టు ఓట్ గురించి మనం చూసుకున్నట్టు బీహార్ ఎస్ఐఆర్ రూల్స్ ఉన్నాయి కదా, అప్పటి నుంచి ఇది ఇంకా న్యూస్లో ఉందన్నమాట. ఫస్ట్ చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్ గ్యారంటీడ్ అండర్ ఆర్టికల్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా ఇది రైట్ టు ఓట్ అనే విషయం మీద. ఓకే, ఆర్టికల్ 19 కింద ఇది ఒక ఫండమెంటల్ రైట్ అంటున్నారు. ఆర్టికల్ 19 ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో ఈ ఆర్టికల్లో మనకి రైట్ టు ఓట్ ఉందా అంటే లేదు. సో ఆన్సర్ ఏ విల్ బి ది రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్.
నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ రైట్ గ్యారంటీడ్ అండర్ ఆర్టికల్ 320 ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 320 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటి? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, దాంతోపాటు స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్స్, ఇవి ఎట్లా అపాయింట్మెంట్స్ చేయాలి, ఎట్లా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయాలని చెప్పేటటువంటి ఆర్టికల్ 320. సో ఆన్సర్ బి విల్ బి ది రాంగ్. ఇది కాన్స్టిట్యూషనల్ రైట్ అంటే కాన్స్టిట్యూషనల్ గా కూడా కాదు. ఆన్సర్ సి ఏంటి? ద లీగల్ రైట్ గ్యారంటీడ్ అండర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950. ఇది రైట్ ఆన్సర్. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950లో మనకి రైట్ టు ఓట్ అనేది ఉంటుంది. ఇది లీగల్ రైట్. సి విల్ బి ది రైట్ ఆన్సర్. అండ్ ఎలాగో కింద చూద్దాము, ఇట్స్ ఎ న్యాచురల్ రైట్ దట్ కాంట్ బి టేకెన్ అవే బై ద స్టేట్. ఇది యాక్చువల్లీ న్యాచురల్ రైట్ అయితే కాదనమాట. సో ఓవరాల్గా ఆన్సర్ ఏంటి? సి విల్ బి ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ద ఎడ్జ్ కంప్యూటింగ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనకు వచ్చింది టాపిక్ మీద నుంచి అనమాట. మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చెప్పండి. ఒక్కసారి ఐ విల్ రీడ్ అవుట్ ద క్వశ్చన్. ఎడ్జ్ కంప్యూటింగ్ రెడ్యూసెస్ లేటెన్సీ బై ప్రాసెసింగ్ డేటా క్లోజర్ టు ద సోర్స్ ఆఫ్ జనరేషన్. ఎక్కడైతే డేటా జనరేట్ అవుతుందో అక్కడే లేటెన్సీ తగ్గుతుంది. అంటే ఈ డేటాను అక్కడే ప్రాసెస్ చేయడం వల్ల లేటెన్సీ అనేది తగ్గుతుంది అని ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తుంది అనమాట. సెకండ్ ఏంటి? ఇట్ ఎలిమినేట్స్ ద నీడ్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ బై హ్యాండిలింగ్ ఆల్ కంప్యూటేషన్స్ ఎట్ ద లోకల్ ఎడ్జ్. లోకల్ ఎడ్జ్లోనే మనం అన్నీ చేస్తున్నాం కాబట్టి క్లౌడ్ కంప్యూటింగ్ అవసరమే లేదని చెప్తుంది సెకండ్ స్టేట్మెంట్. థర్డ్ ఏంటి? ఎడ్జ్ కంప్యూటింగ్ ఇస్ పర్టికులర్లీ యూస్ఫుల్ ఇన్ అప్లికేషన్స్ రిక్వైరింగ్ రియల్ టైమ్ డేటా ప్రాసెసింగ్ సచ్ as ఆటోనామస్ వెహికల్స్ కానీ స్మార్ట్ గ్రిడ్స్ కానీ. సో రియల్ టైమ్ డేటా ప్రాసెసింగ్ కోసం ఈ ఎడ్జ్ కంప్యూటింగ్ బాగా యూజ్ అవుతుంది అని చెప్తుంది అనమాట. సో కింద మీరు కామెంట్ సెక్షన్లో దీని ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే విచ్ ఆర్గనైజేషన్ కన్స్ట్రక్టెడ్ ద న్యూ రోడ్ టు లిపులేక్ టు రెడ్యూస్ ట్రావెల్ టైమ్ ఫర్ కైలాష్ మానసరోవర్ యాత్ర. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏ ఆర్గనైజేషన్ అసలు కైలాష్ మానసరోవర్ యాత్రకి లిపులేక్ దగ్గర రోడ్ కట్టింది అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే 2025లో ఎందుకు న్యూస్లో ఉందని. ఎందుకంటే 2025లో కైలాష్ మానసరోవర్ యాత్ర మళ్ళీ స్టార్ట్ చేసాం మనం. సో కైలాష్ మానసరోవర్ యాత్ర చూసుకున్నట్టయితే కైలాష్ పర్వతం ఉంటుంది కదా, ఆ పర్వతానికి మానసరోవర్ లేక్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఇది నాట్ ఓన్లీ ఫర్ హిందూస్, సిక్స్, దాంతోపాటు బాండ్ రిలీజన్ అని వీళ్ళందరికీ కూడా వెరీ వెరీ ప్రామినెంట్ అండ్ వెరీ స్పిరిచువల్ ప్లేస్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇండియాలో 2 పాసెస్ నుంచి వెళ్తాం అనమాట. ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి లిపులేక్ పాస్ నుంచి వెళ్తాము, అట్లానే సిక్కింలో ఉన్నటువంటి నాతులా అని ఇంకో పాస్ ఉంటుంది. సో ఈ 2 పాసెస్ ద్వారా మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ కైలాష్ మానసరోవర్ యాత్రకి. దాదాపు 13 నుంచి 14 రోజులు పడుతుంది అనమాట. ఈ లిపులేక్ దగ్గర మనకి రోడ్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ట్రావెలింగ్ టైం అనేది తగ్గింది. సో ఏ ఆర్గనైజేషన్ ఈ లిపులేక్ దగ్గర రోడ్ కన్స్ట్రక్ట్ చేసింది అని చూసుకున్నట్టయితే అది బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్, BRO అంటారనమాట. BRO ఏ మినిస్ట్రీ కింద ఉందో మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ది జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ క్యాన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద ఆఫీస్ బై. అసలు ఎందుకు ఇది న్యూస్లో ఉంది అంటే జస్టిస్ వర్మ గారు ఉన్నారు కదా, జస్టిస్ వర్మ గారి యొక్క ఇంపీచ్మెంట్ మోషన్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. అందుకని చెప్పేసి ఇది న్యూస్లో ఉంది. మనం చూసుకున్నట్టయితే ఒక 6 months 7 months బ్యాక్ చూసుకున్నట్టయితే ఒక ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఈయన ఇంట్లో క్యాష్ అనేది బయటపడింది. సో అప్పటి నుంచి ఇది మనకి న్యూస్లోనే ఉంది ఇంపీచ్మెంట్ గురించి. అండ్ మాన్సూన్ సెషన్లో ఇప్పుడు పార్లమెంట్ అటెండ్ అయింది కాబట్టి ఇంపీచ్మెంట్ గురించి వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఈ జడ్జ్ ఆఫ్ ద హైకోర్ట్ క్యాన్ బి రిమూవ్ ఫ్రమ్ ద ఆఫీస్ బై. ఎవరు రిమూవ్ చేయగలుగుతారు అంటే ఎవరు, మనకి దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏంటిది? ఆర్టికల్ 124లో అండ్ దాంతోపాటు ఆర్టికల్ 217 ఈ రెండింటి కింద కాన్స్టిట్యూషన్లో మనం జడ్జిని రిమూవ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. కానీ ప్రొసీజర్ అనేది కాన్స్టిట్యూషన్లో ఉండదు. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి వాళ్ళని రిమూవ్ చేయడానికి. ఒకటి ఇన్కెపాసిటీ, ఇంకొకటి మిస్కండక్ట్, ప్రూవెన్ మిస్కండక్ట్ అనమాట. ఈ 2 టైమ్స్లోనూ మనం ఆ జడ్జిని రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్ మనం చూసుకున్నట్టయితే జడ్జ్ రిమూవల్కి ఒక మోషన్ సైన్ చేయాల్సి ఉంటుంది. 100 members ఫ్రమ్ లోక్సభ అండ్ 50 members ఫ్రమ్ రాజ్యసభ. ఈ మోషన్ సైన్ చేసిన తర్వాత స్పీకర్ దగ్గరికి కానీ చైర్మన్ దగ్గరికి కానీ వెళ్తారు వీళ్ళు. ఒకవేళ స్పీకర్ కానీ చైర్మన్ కానీ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ మోషన్ యాక్సెప్ట్ చేయొచ్చు, అట్లానే రిజెక్ట్ చేయొచ్చు. ఒకవేళ వీళ్ళు యాక్సెప్ట్ చేశారు అనుకోండి, ఒక 3 members ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. వీళ్ళు కనుక ఆ జడ్జిని గిల్టీ అని చెప్పారు అనుకోండి, నాట్ గిల్టీ అంటే ఇట్స్ క్లోజ్డ్. ఒకవేళ ఈ 3 members ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు గిల్టీ అని చెప్పారు అనుకోండి, ఆ టైంలో ఈ మోషన్ అనేది పాస్ అవుతుంది లోక్సభలో రాజ్యసభలో. ఒక్కసారి మోషన్ అనేది పాస్ అయిన తర్వాత ఆ తర్వాత ఇది ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ అప్పుడు అసెంట్ ఇచ్చిన తర్వాత జడ్జ్ అనే వాళ్ళు ఇంపీచ్ అవుతారు అనమాట. ఇండియాలో ఇంతవరకు మనం ఎవరిని ఇంపీచ్మెంట్ అనేది చేయలేదు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆన్సర్ విల్ బి సి, ప్రెసిడెంట్ ఆఫ్టర్ ఎ మోషన్ పాస్డ్ బై ద పార్లమెంట్. ఓకే, ఆన్సర్ ఏంటి? సి. ఇది కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్.